గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటించిన గేమ్ చేంజర్ చిత్రం ఫలితంపై నిర్మాత శిరీష్ గతంలో చేసిన వ్యాఖ్యలు సృష్టించిన వివాదానికి ఆయన స్వయంగా తెరదించే ప్రయత్నం చేశారు. తన మాటల వల్ల మెగా అభిమానులు బాధపడ్డారని గ్రహించి వారికి క్షమాపణ చెబుతూ ఓ బహిరంగ లేఖను విడుదల చేశారు. ఇటీవలే ఓ ఇంటర్వ్యూలో శిరీష్ మాట్లాడుతూ గేమ్ చేంజర్ చిత్రం విడుదలైన తర్వాత హీరో రామ్ చరణ్ గాని దర్శకుడు శంకర్ గాని తమకు ఫోన్ చేయలేదని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో తీవ్ర దుమారం రేపాయి. మెగా అభిమానులు శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ను నిర్మాతలను లక్ష్యంగా చేసుకుని విమర్శలు గుప్పించారు. తమ హీరో సినిమాకు పూర్తి సహకారం అందించినా ఈ విధంగా మాట్లాడటం సరికాదని వారు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలోనే శిరీష్ వెంటనే స్పందించి వివాదాన్ని చల్లార్చేందుకు బహిరంగ లేఖను విడుదల చేశారు. తన వ్యాఖ్యలను అపార్థం చేసుకున్నారని, మెగా అభిమానుల మనోభావాలను దెబ్బతీయడం తన ఉద్దేశం కాదని ఆ లేఖలో స్పష్టం చేశారు. గేమ్ చేంజర్ షూటింగ్ సమయంలో రామ్ చరణ్ తమకు పూర్తి సమయాన్ని కేటాయించి సంపూర్ణ సహకారం అందించారని ఆయన పేర్కొన్నారు. మెగాస్టార్ చిరంజీవి రామ్ చరణ్ ప్రతిష్టకు భంగం కలిగించేలా తాను ఎప్పటికీ మాట్లాడనని శిరీష్ హామీ ఇచ్చారు. ఒకవేళ తన వ్యాఖ్యలు ఎవరినైనా నొప్పించి ఉంటే క్షమించాలని ఆ లేఖలో విజ్ఞప్తి చేశారు. ఈ లేఖతో మెగా అభిమానులతో నెలకొన్న వివాదానికి ముగింపు పలకాలని నిర్మాతలు భావిస్తున్నట్లు స్పష్టమవుతోంది. Please subscribe BCN ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ BCN ఛానల్. ఇందులో మీకు కావాల్సిన అన్ని రకాల హంగులు ఉంటాయి. Hi, this is MM Sri Lanka. Please subscribe to BCN channel.